ఎక్కువుంది. సో, రేపైతే ఒక మొమెంటమ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే యాక్చువల్లీ లాస్ట్ మంత్‌లో లాస్ట్ 2, 3 డేస్ కాబట్టి అందులో దట్టు ఎక్స్‌పైరీ డే కాబట్టి ఒక మంచి మొమెంటమ్ అయితే ఉండబోతుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపైతే మంచి ప్రాఫిట్ బుకింగ్స్ వస్తాయి. రేపైతే నేను చెప్తున్నా ఫ్రెండ్స్, రేపు టార్గెట్ అనేది మీరు ఎలా పెట్టుకుంటారంటే 1:1 రేషియో పెట్టుకోండి. 100 పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 250 దగ్గర కొన్నారనుకోండి. మీ టార్గెట్ 350 పెట్టుకోండి. స్టాప్ లాస్ 150 పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా మీ టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. జాగ్రత్తగా ప్లేస్ చేసుకోండి. ఓకేనా? మార్కెట్ అయితే కంప్లీట్‌గా రికవరీస్ అనే ఉంది కాబట్టి మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం మీరు కాల్ ఆప్షన్ ప్లానింగ్ తీసుకోండి. లేదా ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం వెయిట్ చేయండి. ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్ వరకు ఫాల్ అయ్యి రికవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. అందుకని ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం వెయిట్ చేయండి. 30 మినిట్స్ మార్కెట్‌ని అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్ ఎలా ఉంది అనేది 5 మినిట్స్ క్యాండిల్ కూడా చూసుకోండి. ఎందుకంటే ఎక్స్‌పైరీ డే కాబట్టి మనం చెప్పలేమన్నమాట. మార్కెట్ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటది. అందుకని అంటే యాక్చువల్లీ మొమెంటమ్ ఉంది రేపు. కానీ కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట.